హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత సులభంగా టేస్ట్ మాత్రం అస్సలేమీ తగ్గకుండా టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నా పద్ధతిలో ఒకసారి తప్పకుండా ఇలాగ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 3-4 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. దీనిలోనే ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మినపగుళ్ళు 1 టీ స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే పచ్చిశనగపప్పు కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. దీనిలోనే కొంచెం మెంతులు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక 2 ఎమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 మీడియం సైజు టమోటాలను, బాగా పండిన టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు ఇలాగ కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి. టమోటా కర్రీలో చింతపండు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత అప్పుడు ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. దీనిలోనే జీలకర్ర పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. మీకు నీళ్ళు అవసరం పడితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను కూడా వేసుకొని బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాలకి టమోటాలు మెత్తగా ఉడికిపోతాయి. టమోటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసుకుంటే మనకి టమోటా కర్రీ అయితే రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో కడుపు నిండుగా తృప్తిగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. కొంచెం లైట్గా చింతపండు వేసాం కదా, దాని ఫ్లేవర్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి నా తీరులో ఇలాగ టమోటా కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.